హలో రేయ్. ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఏంటి సంగతి? నాన్న నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, నువ్వు వెళ్ళి అమ్మాయిని కలిసిరా. ఏంటి పిచ్చా? ఎవరిని అడిగి చేశారు? ప్లీజ్ రా, మీ నాన్న కోసం జస్ట్ వెళ్ళి అమ్మాయిని కలిసిరా. సర్లే, వెళ్ళక చస్తానా? సరేరా నాన్న, ఈరోజు గురువారం కదా, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళు, మంచి జరుగుతుంది. ఏ పోమా, నువ్వు నీ చాదస్తం. ఉంటా, బాయ్. అమ్మని అమ్మ. రే సూర్య, నేను బయటికి పోతున్నా, వచ్చేసరికి రూమ్ క్లీన్ చేసి పెట్టు. ఎక్కడికి రా? నా సావుకి. తాగింది దిగలేదా? సరే పోయి జావు, నేను వంట. ఎవరండి? ఎవరు కావాలి? మీరు? ఐఎమ్ సాయి. మీరు? ఐఎమ్ సహస్ర. అంటే మీరు అమ్మ చెప్పిన అమ్మాయా? 1 మినిట్. నన్ను చంపవే, నన్ను చంపేయి. ఏమైందిరా? ఆ అమ్మాయి అంటే డైరెక్ట్ గా రూమ్కి వచ్చింది. మీ నాన్న చెప్పారా? సర్లేతి. లోపలికి రండి. కూర్చోండి. రేయ్ లేవరా. సావుకి వెళ్తాను, వెళ్ళలేదా? లేగురా. ఎవర్రా ఈ అమ్మాయి? నా చాన్ పలకరించడానికి వచ్చిందే ఈ అమ్మాయి. హాయ్ అండి. యూ పీపుల్ ఆర్ జస్ట్ క్యారీనా? హ్యాండిల్ విత్ కేర్ మామా. సర్లే నువ్వు. యూ పీపుల్ ఇద్దరు. నాకేం అర్థం కావట్లేదు. వెయిట్ ఎ మినిట్, ఐల్ గెట్ ఎ కాఫీ ఫర్ యూ. యా ఓకే. చెప్పవే. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఆన్సర్ చేస్తే చెప్పమంటావు, కానీ చెప్పకుండా ఏదో చేస్తున్నావే. ఎవరు చెప్పారు? మమ్మీయా? అవును, ఆవిడ చెప్తే కానీ తెలుసుకోలేని ఫ్రెండ్ని నేను. చెప్పే టైం కూడా లేదు, ఎందుకంటే ప్రతి పెళ్లి చూపుల్లాగా నా పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదు కాబట్టి. అదేంటే? ఏ పెళ్లి చూపుల్లోకైనా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వస్తాడు, కానీ ఇక్కడ అబ్బాయిని చూసుకోవడానికి అమ్మాయే వచ్చింది. వినడానికి డిఫరెంట్గా ఉందే. విన్నా నీకే డిఫరెంట్గా ఉంటే ఉన్నా నాకెలా ఉందో తెలుసా? కొంపతీసి మీ వాడు అల్వియర్ 96 కెన్ యూ బి మై 69 అన్నాడా ఏంటి? హే ఆపవే నువ్వు నీ అడల్ట్ జోకులు. అంటే డిఫరెంట్ అన్నావు కదా అని. ఫర్ ఎ గాడ్ సేక్, డర్ట్ మైండ్ నుంచి బయటకొస్తావా? పర్లేదు మాట్లాడండి. ఓకే అమ్మా చెప్పు. ఏరా ఓకేనా? అమ్మాయి నచ్చిందా? మాట్లాడావా? మా తను ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం మాట్లాడనివ్వు. అయినా పెళ్లి చూపులంటే ఏ కాఫీ షాప్లోనో లేదా బయట ఎక్కడైనా అరేంజ్ చేస్తారు, ఇలా నా ఫ్లాట్లోనే అరేంజ్ చేయరు. సరే మాట్లాడాక చేస్తా, బాయ్.
చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకప్పుడు పెళ్లి చూపులంటే అటు 10 మంది ఇటు 10 మంది ఎంతో హడావిడి జరుగుతూ ఉండేవి. హ్మ్, బట్ నౌ అన్నీ పూర్తిగా మారిపోయాయి. అవును. బట్ అప్పటికి ఇప్పటికీ ఒకటే మారలేదు, ఏంటది? కాఫీ. ఎస్, యు ఆర్ రైట్. పెళ్లి చూపులు మోస్ట్లీ నేను ఎక్కడైనా కాఫీ షాప్లో ప్లాన్ చేయమన్నాను. బట్ అమ్మ, అవును, అయినో ఆంటీ రావు కాలం కదా, బయట ఎక్కడ మీట్ అవ్వకూడదని చెప్పారు, అందుకే ఇలా అరేంజ్ చేశారు. ఐఎమ్ సారీ అబౌట్ దిస్. ఆర్ యూ కంఫర్టబుల్? అయ్యో, అలా ఏం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడే బాగా నచ్చింది. బయట కాఫీ షాప్ అయితే అందరూ మనల్ని చూస్తారు, మనం వాళ్ళని చూస్తాం, కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఆ, మీ ఫ్లాట్ అని చెప్పారు, నేను కూడా ఓకే అన్నాను. అండ్ ఇక్కడైతే మీ టేస్ట్ల గురించి తెలుసుకోవచ్చు అండ్ కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్. ఓకే ఓకే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏయ్ వెనకమల అరే కొట్టేస్తున్నాడు రే. దిప్పు అరే రమ్మాయి వచ్చిందిరా. బేగం మేరీ హాయ్ బోల్తీ తెరకు. అరే రే అరే రే ఇట్రా రే. స్కోప్ కరో ఆ పెట్టిండ్లే బాగా నీకు వెనక నుంచి. ఇలా ఇవ్వండి, Yeah, నేను okay, తీస్తా. That's okay, ఇట్స్ పర్లేదు. ఓకే, నేను తీసుకెళ్తా. ఆ, మీ ఫ్లాట్ చాలా బాగుంది. ఆ, మీ ఇద్దరే ఉంటారా? నో, ఒక్కడనే ఉంటా. వాడు జస్ట్ నిన్నొచ్చాడు. అప్పుడప్పుడు వాడిలాగా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? వామ్మో, ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్సే ఉండాలా? అబ్బాయిలండి. ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ వరీ. మీరు డ్రింక్ చేస్తారా? చిచ్చి లేదు, నేను మహేష్ బాబు ఫ్యాన్ని. అంటే ఓన్లీ థమ్స్ అప్. అబ్బో. హ్మ్. ఎందుకు అలా అడిగారు? అంటే ఇందాక చూశాను, బాటిల్స్ అక్కడ ఉన్నాయి, అందుకే అడిగా. హా, చేస్తాను, బట్ ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు. ఓ ఓకే ఓకే. ఏ హ్యాబిట్ అయినా ఒకటి హ్యాపీనెస్ వల్ల అలవాటు అవుతుంది, లేదా సాడ్ వల్ల అలవాటు అవుతుంది. మీకు దేనివల్ల అలవాటైందో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫర్ క్యూరియాసిటీ. అయ్యో, అలా ఏం లేదు. ఫ్రెండ్స్ వల్ల ఏదో అలా అలా అలవాటయింది. ఓ ఓకే ఓకే. అవును, మన పెళ్ళయ్యాక నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? రెస్పెక్ట్. అయ్యో, నేను అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తా అండి. అవునా? అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? హా, అడగండి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే అయితే నేను అయ్యో బయలుదేరుతాను. అయ్యో, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నాకు అబద్ధం నచ్చదు. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రెస్పెక్ట్. రేపు మన పెళ్ళయ్యాక మీరు వేరే అమ్మాయితో తప్పు చేసినా దాన్ని ధైర్యంగా నాతో షేర్ చేసుకోవాలనుకుంటాను. అదే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే నేను మీ దగ్గర నుంచి కోరుకునే రెస్పెక్ట్. అయ్యో, అలా ఏం లేదు. మరి చెప్పండి. ఉంది కానీ, బట్ తనకు నేనంటే ఇష్టం లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోయా. అంటే వన్ సైడ్ లవ్వా? కాదు, 2 సైడ్. ఇన్ఫాక్ట్ తనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఏమైంది మరి? ఇప్పుడెందుకు ఇష్టం లేదు? తెలీదు. అదేంటి, ఎందుకని అడగలేదా? ఏమని అడగాలి? ఎందుకు ఇష్టం లేదనా? ఇష్టం అన్నప్పుడు ఎందుకేంటి అని అడగలేదు. ఇప్పుడు ఇష్టం లేదంటే ఎందుకేంటి అని ఎలా అడగాలి? ఇట్స్ హర్ చాయిస్. చెప్పా కదా నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తా అని. సో తన మాటకు రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్ అయిపోయినా. నాకు తెలిసింది ఒక్కటే, మనని లవ్ చేసే వాళ్ళని మనం ఉండమని అడగాల్సిన పని లేదు, అంతే.
లివ్ ఇట్ అండి. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయా. ఓకే ఓకే. మరి మీకు? మనకు అలాంటివి ఏం లేవు. కాలేజ్ టైంలో ఒకడు వెంట పడితే కాళ్ళు ఎరక్కొట్టాను. అంత ఎక్కువేం కాదు, ఏదో కొంచెం. ఎవరు? అమ్మా. ఇటు ఇవ్వండి. ఏరా నాన్న ఏమైంది? ఆంటీ ఆంటీ నేను. అమ్మా ఏమంటున్నాడు? సెట్ అయినట్టేనా? సెట్ అయిపోయినట్టే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రే, ప్రియా నా లవ్ యాక్సెప్ట్ చేసిందిరా. ఏ ఇది వద్దు గో చెప్తున్నా కదా. ఈ వద్దు మామ, ఈ అమ్మాయిలు వద్దు, ఏమొద్దు. హలో ఆంటీ. మందే ఇదంతా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. దింపు దింపు దింపు. అరే రే రే పడిపోతు పడిపోతు. రేయ్ ఎవర్రా చూడరా అక్కడ. అంత నీ వల్లనే. రేయ్ ఎవరో చూడరా. రేయ్ చూడరా. చిన్నపిల్లడికి చెప్తారు ఈ పనులని. ఎవరో సేల్స్ గల్ అనుకుంటా. సేల్స్